14వ నరకం కాలసూత్రం. తల్లిదండ్రులను చూడని వాళ్ళని, వృద్ధులను ధిక్కరించిన వాళ్ళని, వృద్ధులకు అన్యాయం చేసిన వాళ్ళని, వాళ్ళ చేత ఆస్తులు రాయి చేసుకుని వాళ్ళని గెంటేసిన వాళ్ళని ఎంత భయంకరమైన శిక్ష వేస్తారు అంటే తల్లకిందులుగా వేలాడదీసి కింద మంట పెడతా. ఇవాళ ఎన్ని జరుగుతున్నాయో చూడండి, పత్రికల్లో ఎన్ని వార్తలు వస్తున్నాయి. వృద్ధులు ఎంత నిరాదరణకు గురవుతున్నారు. పత్రికల్లో అయితే వారానికి ఒక వ్యాసం వస్తుంది వృద్ధుల నిరాదరణ మీద, వారానికి ఒక వ్యాసం. చివరికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయవలసి వస్తుంది వృద్ధుల్ని కాపాడడానికి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఏదో రోజుకి PMVY వయోజన యోజన అని పెట్టి 8% వడ్డీ ఇచ్చాడు. 8% వడ్డీ వృద్ధులకి, అది సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటాలి ఖచ్చితంగా. 8% వడ్డీ మామూలుగా ఎక్కడ బ్యాంకుల్లో లేదు కదా, ఇచ్చారు. ఎందుకంటే వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కాస్త వడ్డీ ఎక్కువ ఇద్దాం, వాడు ఏదో ఇంట్లో ఉండి కాలక్షేపం చేసుకుంటారు. అంటే జరిగిన ఘోరం ఏమిటంటే, నేను కూడా కాందులో కొంత 60 ఏళ్ళు దాటాక నేను కొంత డిపాజిట్ చేశాను, కానీ తర్వాత మొన్న ఎప్పుడో మళ్ళీ చేద్దామంటే ఇప్పుడు ఆ పథకం లేదన్న. అదేమిటన్నా, మొత్తం బ్లాక్ మనీ అంతా రకరకాల వాళ్ళందరూ పట్టుకొచ్చి అందులో దాచేస్తున్నారండి. 60 ఏళ్ళు దాటైన నిబంధన ఒకటే కదా. ప్రభుత్వం ఏమండి ఉచిత పథకం పెడితే పెట్టచ్చండి, వికలాంగులకో దివ్యాంగులకో ఎవరికైనా వితంతువులకో పెట్టిన. మనం ఎందుకు తీసుకోవాలండి? ఖాళీగా కూర్చుని మనకేం సిగ్గు లేదా? బిచ్చగాడమా? వద్దని చెప్పలేమా? అబ్బే వచ్చింది లాగే. ఎవరైనా అక్కడ అక్షయ పాత్రాన్ని పెట్టి భోజనం పెడతారంటే జమీందారు ఇళ్ల నుంచి కూడా వెళ్ళిపోతారు అక్కడికి. ఎవరి కోసం పెట్టారు? అది అన్నం లేని వాళ్ళ కోసం. వాళ్ళకి దక్కాలంటే మనం వెళ్ళకూడదండి. ఆ జ్ఞానం మనకే ఉండాలి. ప్రభుత్వాల మార్పు కాదండి, ప్రజల్లో మార్పు రావాలి. ఆ ప్రజల్లో మార్పు కోసమే నేను చాలా తాపత్రయపడుతున్నానమ్మా, చాలా తాపత్రయపడుతున్నాను. ప్రవచనం ద్వారా ప్రజల్లో మార్పు. ముఖ్యంగా నాకు నమ్మకం ఏమిటంటే, ఇవాళ యువతరం 20 నుంచి 40లోగా ఉండేవాళ్ళు 90% తెలుగు వాళ్ళు నా మాటలు వింటున్నారు. నాకు ఆనందంగా ఉంది, నాకు ఆనందం. ఖచ్చితమైన మార్పు వస్తుంది సమాజంలో, ఖచ్చితమైన మార్పు. ఇంకా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఏదో ఇలా వెళ్ళిపోతే చాలు, ఇంకా మార్పు తట్టుకోలేరు. కానీ యువతరం అలా కాదు, మారాలి. ఎందుకు చెప్పారు ఆయన అని మార్పు ఆశిస్తారండి ఖచ్చితంగా వాళ్ళు. ఖచ్చితంగా భవిష్యత్ తరం మారుతుందమ్మా. లేకపోతే భగవంతుడు మాకు ఇంత శక్తి ఇచ్చాడు అంటే ఆ నీ కర్తవ్యం ఇది నువ్వు చేయమని. ఈ మనిషి మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇప్పుడు ఎడితే 2 పళ్ళు తిని పడుకుంటాను. 2010 నుంచి నాకు నియమం అంతే, 2 పళ్ళు తినడం పడుకోవడం. మరి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యాహ్నం అన్నం పెట్టిన వాళ్ళు ఆ తల్లి అడిగింది, ఏమంటే ఏమి తింటలేదు మీరు? చెప్పడం అలాగాను. అమ్మవారిని అడుగమ్మా, నాకేం తెలుసు. పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, అంతే. ఇంకేం లేదు. మళ్ళీ మనాట పొద్దునే రాత్రి ఇది అయ్యాక ఇంటికి వెళ్ళడం, వారి ఇంట్లో కూర్చొని 2 పళ్ళు తినడం. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లోకాన్ని బాగు చేయడం కోసం భగవంతుడు నాకు ఆ శక్తి ఇస్తున్నాడని భావిస్తాను. తల్లిదండ్రులను నిరాదరణ చేస్తే తల్లకిందులుగా వేలాడదీసి మంట పెడతాను.